ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయ కుంభాభిషేక మహోత్సవం. బెజవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి భక్తి కైంకర్య విశేషం. తిరుమలలోని వేద విజ్ఞాన పీఠంలో ఘనంగా వేద విద్వత్ సదస్సు. టీటీడీ ఆధ్వర్యంలో వేద శాస్త్ర ఆగమ పండితులకు పరీక్షలు. సింగిరికోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నృసింహయాగం. కడప అహోబిలం మఠంలో స్వాతి నక్షత్ర పూజలు. వస్తువుల కొనుగోళ్లుపై మరింత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ. తిరుమలలో సమీక్ష నిర్వహించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకటేశ్వర. తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి సన్నిధిలో మహాపూర్ణాహుతి. భక్తుల సమక్షంలో ఘనంగా లక్ష కుంకుమార్చన సేవ పరిసమాప్తం. పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ దుర్గా మల్లేశ్వరులకు అర్చకులు విశేషంగా పూజలు జరిపారు. అలాగే యాగమండపంలో హోమక్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం కంచి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో దుర్గమ్మ ఆలయంలో మహాకుంభాభిషేకం మంగళకరంగా జరిగింది. ఆపై పవిత్ర జలాలతో దేవతామూర్తులకు సంప్రోక్షణ అభిషేకాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. జయ మహిషామర్దిని విజయపురవాసిని జయ మహిషామర్దిని చిరుహాసమథరాల చిందించవమ్మ భక్త జన పాలిని శివ హృదయవాసిని కనక దుర్గమమ్ము కరుణించవమ్మ. తిరుమల క్షేత్రంలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఆదివారం వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. 1969వ సంవత్సరం నుండి ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న వేద శాస్త్ర ఆగమ స్మార్త ప్రబంధ పండితులను గుర్తించి టీటీడీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి వారికి నగదు, శాలువ, విజయ పత్రికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీ వెంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో పూజా కార్యక్రమాలను నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 800 మంది అభ్యర్థులు హాజరవుతుండగా వారిని పరీక్షించడానికి 100 మంది సుప్రసిద్ధ పండితులు పరీక్ష అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన మైసూర్ దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని మాట్లాడుతూ
సదస్సు లక్ష్యాలను వివరించారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన టీటీడీ శ్రీ గోవింద రామానుజ చెన్నయ్యర్ స్వామి, తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సదస్సు 1969లో ప్రారంభమైంది. అప్పుడు ఈ సదస్సులో పరీక్ష ఇవ్వాలి అంటే అందరికీ కొంచెం భీతిగా ఉండేది. ఎందుకంటే వేదం మాత్రం కాదు, వేదంతో పాటు స్వీయ గృహ్య సూత్రం ఉంటుంది, అలాగే మంత్రపన్నాలు ఉంటాయి, అలాగే రఘువంశాది కావ్యభాగం అంతా కూడా ఉంటుంది. పూర్వభాగంలో అంటే క్రమాంతం పూర్వభాగం, ఘనాంతం ఉత్తర భాగము అని, సలక్షణ ఘనాంతం ఉత్తర భాగం, క్రమాంతం పూర్వభాగము అని. క్రమాంతం అంటే దాంట్లో కేవలం సంహిత, పదం, క్రమం, బ్రాహ్మణం, ఆరణ్యకోపనిషత్తులు మాత్రమే కాదు. రఘువంశం 3 సర్గలు, ఆపస్తంభ గృహ్య సూత్రాలన్నీ కూడా కంఠస్థంగా పరీక్ష ఇవ్వాలి. మంత్రపన్నాలతో సహా అధ్యయనం చేయాలి. సామాన్యంగా ఆంధ్రదేశంలో మంత్రపన్నాలు అధ్యయనం చేసే అభ్యాసం తక్కువగా ఉంటుంది. ఇటీవల ఇటువంటి పరీక్షల ద్వారా అవకాశం అంతా కూడా పెరిగింది. మామూలుగా మనకు లోకంలో మూలం ఎన్ని పన్నాలు కృష్ణయజుర్వేదము అంటే 82 పన్నాలు అని అంటాం. కానీ 2 మంత్రపన్నాలు కూడా కలుపుకుంటే 84 పన్నాలు అవుతాయి. 84 పన్నాల్లోనూ పరీక్ష ఉంటుంది. కాబట్టి 69లో ఈ సదస్సు అనేటటువంటి పరీక్ష ప్రణాళిక ప్రారంభమైతే చాలామంది, అతి తక్కువ మందే వచ్చారు ఇక్కడికి పరీక్ష అభ్యర్థులుగా, ఎందుకంటే కఠినంగా ఉంది అని. తర్వాత అలాగే అన్ని శాస్త్రాల్లో కూడా పూర్వభాగం ఉత్తర భాగము అని, ఆగమాల్లో కూడా పూర్వభాగం ఉత్తర భాగము అని ఆ విధంగా ఉండేది. మరి వేదభాష్యంలో కూడా పరీక్ష ఉన్నది. వేదభాష్యంలో ప్రవేశ పరీక్ష, పూర్వభాగ పరీక్ష, ఉత్తర భాగ పరీక్ష అని 3 రకాలుగా ఉంటుంది. మనకు పూర్వభాగంలో పరీక్షనిచ్చి ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఉత్తర భాగంలో ప్రవేశం ఉంటుంది. మరొక విశేషం ఏమిటి అంటే సదస్సు యొక్క వైలక్షణ్యం, ఒకసారి గనక సదస్సులో పరీక్ష ఇచ్చి ఉత్తీర్ణులైతే ఇంకా వారి జీవితకాలం ఎప్పుడు సదస్సు జరిగినా వారిని ప్రాచీన పండితులుగా ఈ సదస్సుకి మనం ఆహ్వానించి వారికి శ్రీవారి దర్శనాన్ని కల్పించి యథోచిత సత్కారం చేసి రాను పోను మార్గవ్యయాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా గౌరవించే వ్యవస్థ కూడా ఈ యొక్క సదస్సులో మాత్రమే ఉంది. భారతదేశంలో ఎక్కడా లేదు అని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని స్మరణ చేస్తూ ఈరోజు ఇప్పటి వరకు ఈ వేదికని అలంకరించి ఉండి వేద విద్వాంసులను అలాగే విద్యార్థులను కూడా అనుగ్రహించిన శ్రీ గోవింద రామానుజ జీయర్ స్వామి వారికి సభక్తికంగా నారాయణ స్మరణలు తెలుపుతూ, ఈరోజు వేదికయే చాలా విశేషంగా ఉంది. శివకేశవ అభేదాన్ని తెలుపుతూ మేమిద్దరము, అలాగే కృష్ణమూర్తి గారు, సదాశివమూర్తి గారు, అక్కడ ఇంకొక మరి శివకేశవ అభేదమే కనిపిస్తోంది. అలాగే కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు వేదికని అలంకరించి ఉన్న వీరికందరికీ కూడా శ్రీవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండుగాక అని తెలుపుతూ, అలాగే వేదిక ముందు భాగంలో ఉన్నటువంటి విద్వాంసులు, అలాగే పరీక్షలు ఇచ్చేందుకోసం వచ్చిన విద్యార్థులు మీకందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు భక్తులకందరికీ కూడా పరిపూర్ణంగా ఉండాలి అని చెప్తూ, ఈరోజు మనందరము కూడా చాలా ఆనందంగా సంతోషంగా శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ పరిషత్తులో చేరి ఉన్నాం. ఇది ఒక మహాయజ్ఞం. సంస్కృత కాదంబరిలో ప్రశాంతమిదమాశ్రమ పదం అలా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ధర్మగిరి చాలా ప్రశాంతంగా ఋషులు, మునులు, మహాత్ములు, మహర్షులు ఎలాగైతే గురుకులాన్ని నడిపారో ఆ పద్ధతిలో నడుస్తూ ఉన్నటువంటి పాఠశాల. ఇక్కడ
చదువుతూ ఉన్న విద్యార్థులు నిజంగా ఎంతో అదృష్టవంతులు అని మనం చెప్పవచ్చు. ఇటువంటి ఈ పరిసరంలో ఉంటూ వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం, ఆగమాన్ని అధ్యయనం చేయటం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. శ్రీమదే రామానుజాయ నమః. వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. విశేషం ఏమంటే అన్ని శాస్త్రానికి వేదమే ప్రమాణం, ప్రమాణమే వేదం. వేదం లేదంటే లోహం లేదు. వేదాధ్యయనం చేయాలంటే చాలా గొప్పతనం. సామాన్యంగా వేదాధ్యయనం చేసే చాలా ఇది, అందరూ వేదాధ్యయనం చేసేదానికి కాదు. వేదాధ్యయనం చేస్తారంటే చాలా పుణ్యం చేసి ఉండాలి వాళ్ళు పెద్దవాళ్ళు. ఈ పాఠశాల ఎట్లంటే పూర్వీయ పాఠశాల, పాత పాఠశాల, వేద పాఠశాల. అప్పుడు పాత పాఠశాలలో అప్పుడు తిరుపతిలో గోవిందరాజ స్వామి దేవాలయంలో అమ్మవారి గుడిలో ప్రారంభించినారు. మళ్ళీ కొండకి వచ్చింది, వసంత మండపం దగ్గర పెట్టినారు. మళ్ళీ నరసింగాపురం, మళ్ళీ ఇప్పుడు ధర్మగిరిలో వేద విద్యాపీఠంగా ఉన్నది. ఈ పాఠశాలలో విద్యార్థి వస్తారు, చదివి పూర్తి చేసుకొని విద్వాంసులు బయటపోతున్నారు. ఇంకా విశేషంగా చెప్పాలంటే ఈ సదస్సు కానీ, వేదం కానీ, ఆగమం కానీ ఇక్కడ ఉండే టీచర్స్ వాళ్ళు, ప్రిన్సిపాల్ గారు వారు అందరూ వాళ్ళ శ్రద్ధగా వాళ్ళ విద్యార్థి పూర్తి చేసి పంపుతారు. ఇప్పుడు కూడా ఆ కాలంలో దేవస్థానంలో ప్రారంభించినప్పుడు సాధారణంగా ఉంది. మన గురుగారు పెద్దజీ గారి స్వామి కూడా ఇక్కడే చదివిన వారే, ఇక్కడే చదివి ఇక్కడే టీచర్గా పని చేసినారు, మళ్ళీ దేవస్థానంలో పని చేసినారు. ఇప్పుడు పెద్దజీ గారి స్వామి ఏం చేస్తున్నారు. తస్య ప్రమాచవచనై కృతకేతరైశ్చేత్ తేషాం ప్రకాశనదశా చ మహేశ్వరైశ్చేత్ తానంతరేణ వివిధాన్ కొనుమత్ప్రణామః. భోజుడు చెబుతాడండి. భోజుడికి అసలైనటువంటి విషయం అంటే ధర్మోఖిలో ధర్మమూలం అని తెలుసును. ఇదంతా ధర్మం మీదే ఆధారపడి ఉంది. ధర్మ విశ్వసి జగత ప్రతిష్ట అనేటువంటి శృతివాక్యం కూడా మనకు కనిపిస్తోంది. అటువంటి ధర్మానికి ప్రమాణం ఏమిటి అంటే వేదాలే. అటువంటి ప్రమాణాన్ని తెలుపుడు చేసేవారు ఎవరంటే బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మణులకి తప్ప మరొకరికి ఏం నమస్కారము అని భోజుడు చెప్పినట్టుగా మీ అందరికీ కూడా మీ చరణాల విందాలకు నమస్కరిస్తూ ఎంతో అనూచానంగా వస్తూ ఉండేటువంటి ఈ తిరుపతి వేద పాఠశాల, ఇక్కడ ధర్మగిరి వేద పాఠశాల వేద విజ్ఞాన సదస్సు నిర్వహిస్తుండేటువంటి కార్యదర్శులైనటువంటి కుప్ప శివసుబ్రహ్మణ్య శర్మ గారికి అభినందనలు తెలియజేస్తూ మా సహా ఉద్యోగి అలాగే మాకు ఎంతో అత్యంత సన్నిహితులైనటువంటి సదాశివమూర్తి గారికి వేద విశ్వవిద్యాలయ కులపతులకు కూడా నమస్కరిస్తూ ఇక్కడ మన వేదిక మీద విరాజిల్లుతూ ఉన్నటువంటి వారిలో జ్యేష్ఠులు, శాస్త్ర విద్యా నానాశాస్త్ర నిపుణులు అయినటువంటి వారు, మనకు ఆత్మీయులు, శ్రీ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి కులపతులైనటువంటి ఆచార్య కృష్ణమూర్తి గారు, మనకు ఇటువంటి సదస్సులని ఇంత వైభవోపేతంగా నిర్వహించగలము అంటే కేవలము తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇంకా ఎక్కడా కాదు. కారణం ఏంటంటే సాక్షాత్తు వేదప్రియుడు, వేదస్వరూపుడు, వేదవేద్యుడు అయినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరణ సన్నిధిలో మనం ఉన్నాం. కనుక అటువంటి ఆ స్వామివారి యొక్క సంకల్పమే సంకల్పాల వరకు, సమ్ అనేది ఆంగ్ల భాషలో అన్నమాట. కాబట్టి సంకల్పాల వరకు కూడా ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ధర్మగిరిలో ఇలా కొనసాగాలి అని కూడా కోరుతున్నాను నేను. కనుక ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది. ఇది 29వ సదస్సు అని చెప్పేసి అంటున్నాం. అంటే అభిజిన్ నక్షత్రంతో కలిపి ఇంతవరకు 28 నక్షత్రాలు పూర్తయ్యాయి అన్నమాట. నక్షత్రేష్టి పూర్తయింది అనుకోవచ్చు మనకి ఇప్పటికీ. అలాగే ఇటుపై నుంచి మనకి రాశులు కూడా
నక్షత్రాలతో పాటు కలిశాయనుకుంటే నవగ్రహేష్టి ఇప్పుడు మొదలు పెట్టాలన్నమాట మనం ఇక్కడ. కాబట్టి నవగ్రహాల్లో ఆద్య గ్రహం సూర్యగ్రహం కాబట్టి ఈ సూర్య సమర్చనం జరిగిపోతుంది ఇక్కడ అని చెప్పేసి మనం స్వీకరించవచ్చు అన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి వేద శాస్త్ర ఆగమ సదస్సు అని చెప్పేసి అంటున్నారు. సూక్ష్మంగా కనుక ఆలోచించినట్లయితే శాసనాత్ శంసనాచ్చైవ ద్విధం శాస్త్రముచ్యతే అన్నారు. అంటే శాస్త్రం 2 రకాలు, అది శాసన శాస్త్రమని శంసన శాస్త్రమని 2 రకాలని చెప్పారు. శాసన శాస్త్రం వేదముట, శంసన శాస్త్రాలు భక్తి విద్యలు అని చెప్పారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోనలో వేంచేసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగమండపంలో ఉభయ దేవేరుల సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి శాస్త్రోక్తంగా శ్రీ మహాసుదర్శన సహిత నారసింహ యాగాన్ని నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నారసింహ యాగంలో స్వాతి నక్షత్ర పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. కడప నగరంలోని అహోబిల మఠంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఋత్విక్కులు శాస్త్రోక్తంగా శ్రీ మహాసుదర్శన నరసింహ యాగాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి ఆగమోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందర పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతి గూడూరు పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ అళఘనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు రమణీయంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి దివ్యమూర్తిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా నవనీత కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి విశేషంగా పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ
శోభాయమానంగా జరిగింది. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. టీటీడీ డిజిటల్ ప్రొక్యూర్మెంట్ మరియు టెండర్ పోర్టల్ అభివృద్ధిపై శనివారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. టీటీడీలో వస్తువుల కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు డిజిటల్ ప్రొక్యూర్మెంట్ మరియు టెండర్ పోర్టల్ అభివృద్ధిపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో కళ సుధర్మ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు మరియు టెండర్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు పలు ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేడియంట్ ఇన్ఫోనెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వెబ్సైట్ ప్రోటోటైప్ డిజైన్పై అధికారులతో చర్చించారు. టెండర్ ప్రక్రియలో పాల్గొనదలిచిన సరఫరాదారులు ముందుగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. నమోదైన సరఫరాదారుల వివరాలు, అర్హతలు మరియు నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించి అర్హత కలిగిన సరఫరాదారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. భవిష్యత్తు కొనుగోలు ప్రక్రియలకు ఉపయోగపడే విధంగా ధృవీకరించిన సరఫరాదారుల విశ్వసనీయ డేటాబేస్ రూపొందించబడుతుంది. ఈ వ్యవస్థ ద్వారా నకిలీ సరఫరాదారులు, మధ్యవర్తులను గుర్తించి తొలగించడం సాధ్యమవుతుంది. దీంతో టెండర్లలో నిజమైన సరఫరాదారులకు సమాన అవకాశాలు కల్పించబడతాయి. మార్కెట్ ధోరణులు, ధరల మార్పులు, సరఫరా పరిస్థితులను విశ్లేషించేందుకు ఏఐ సాంకేతికతను ఉపయోగించి మెరుగైన కొనుగోలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. టెండర్ ప్రక్రియ, సరఫరా నిర్వహణ, చెల్లింపుల వ్యవస్థలు ఒకే వేదికపై సమగ్రంగా అనుసంధానమవుతాయి. పారదర్శక వ్యవస్థ కారణంగా ఎక్కువ మంది అర్హత కలిగిన సరఫరాదారులు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా నిర్వహించబడుతుందని వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఎఫ్ఏ అండ్ సిఏఓ రవిప్రసాద్, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ వెంకటరమణ, ప్రొక్యూర్మెంట్ జీఎం పద్మావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి లక్ష కుంకుమార్చన సేవలో దివ్యంగా కటాక్షించారు. తిరుపతి నగరవాసుల ఎలవేల్పుగా తిరుమల శ్రీవారి సోదరిగా తాతయ్యగుంటలో వేంచేసి పూజలందుకుంటున్న శక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో 3 రోజుల పాటు త్రయాహనిక దీక్షతో లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మార్చి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా 3వ రోజైన ఆదివారం ఉదయం అమ్మవారి మూలమూర్తికి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువుదీర్చి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో పండితులు వేదపారాయణం చేస్తుండగా అర్చకులు అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవను మంగళకరంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహించిన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి లక్ష కుంకుమార్చన సేవ మంగళకరంగా పరిసమాప్తమైంది. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నంకు చెందిన ప్రవాస భారతీయులు త్రిపురనేని వెంకటరత్నం మాధురి దంపతులు ఆదివారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 50 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. అదేవిధంగా ఆయన కుమారులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్లు కూడా టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు చెరో 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధి పొట్లూరి నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్వేత భవనంలో హరికథ వైభవం 4వ విడత హరికథ శిక్షణ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు 9 రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన హరికథ భాగవతారులు పాలు పంచుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రముఖ హరికథ భాగవతారిణులు శిక్షణ కార్యక్రమంలో పలు అంశాలపై మెలకువలను నేర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ప్రముఖ హరికథ ఉపాధ్యాయులు శిక్షణ పొందుతున్న వారికి చక్కని అంశాలపై హరికథలోని ప్రావీణ్యతలపై అవగాహన కల్పించారు. ఆయన జంతువులంతా భయపడిపోయి భయకంపితులై భయానకంగా పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాయి. అలాగే ఈ వెంట్రుకలతో అలా వస్తుంటే వేళ్లకు చిక్కుకొని కూకడి వేళ్లతో వస్తున్నాయట. అడుగు తీసి అడుగు వేస్తుంటే పెద్ద పెద్ద వృక్షాలు గడ్డి పోసల వలె కాళ్ళ కింద పడి అలా చాపగా చుట్టుకొని పోతున్నాయట. ఆ యొక్క రాక్షసి తాటగా వెళుతుంటే ఒక్కసారి అలా గాలి పీల్చుకుంటుంటే పక్షులు ముక్కులోకి వెళ్ళి కపాలానికి తగిలి వదిలితే అంతదులో పడిపోతున్నాయట. ఇలా భయంకరమైన కపాలాన్ని మొడలో వేసుకొని ఆపాడి ఈపాడి అడుగడుగులకు మధ్య ఆపాడి ఈపాడి అలా ఏళ్ళు కొండలని అలా సదరమైపోతాయంటారు. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీరంగనాథుడు పుణ్యకోటి వాహన సేవలో దేవేరుల సమేతంగా కొలువుదేరి దివ్యంగా దర్శనమిచ్చారు. నెల్లూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు పుణ్యకోటి విమాన వాహన సేవ ఆహ్లాదభరితంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు సుగంధ పుష్పమాలలతో అలంకరించి పుణ్యకోటి వాహనంపై ఆశీనులను గావించి పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, కళా బృందాల కళా ప్రదర్శన నడుమ నెల్లూరు పురవీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవ కన్నుల పండుగ జరిగింది. కడపలోని చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిపై నెలవైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో ఫాల్గుణ మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ విజయ దుర్గాదేవి దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ఫాల్గుణ మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో భక్తు శ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ వరప్రసాద వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి.
ఈ సందర్భంగా పల్లకీపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరప్రసాద వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చక్ర తాళ్వార్ను వేంచేపు చేసి మేళతాళాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా హరిదాస కోనేటి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక మండపంపై స్వామి అమ్మవార్లను చక్ర తాళ్వార్ను కొలువు తెచ్చిన అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణల నడుమ కోనేటి పుణ్యజలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఫాల్గుణ మాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం ఆదిత్య హృదయం పారాయణంతో స్వామివారికి పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శివనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. వేములవాడ క్షేత్రంలో రాజన్న కళ్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అనంతరం పాల్గొన పౌర్ణమి తర్వాత 3 రోజుల పాటు ఆలయంలో ఈ కళ్యాణోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అర్చకులు 3వ రోజు వీరశైవ ఆచారం ప్రకారం మఠం ప్రాంగణంలో శాస్త్ర సంప్రదాయ క్రతువులతో వీరభద్ర స్వామి వారికి శ్రీ రాజరాజేశ్వరుని కొలువు తీర్చి శరభ శరభ అంటూ పూజలు నిర్వహించారు. అలాగే మండపారాధన, ఆవాహిత హోమం, ఔపాసనం, బరిహరణం, సదస్యం తదితర కార్యక్రమాలను శైవాగమ రీతిలో పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. ముందుగా స్వామి అమ్మవార్లకు పూజలు జరిపారు. ఆపై ప్రారంభించిన గిరి ప్రదక్షిణలో భక్తులు పాలు పంచుకుని జయ జయ శ్రీ నృసింహ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంలో ఓలలాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాత ముచ్చుపల్లి గ్రామంలోని శాంభవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించారు. అనంతరం సంకల్పపూర్వకంగా గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజలలో భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.